మంచి ఇల్లు ఉండాలని చెప్పి బతుకుతారు, అంతేనా కదా? కానీ మనం మాత్రం సృష్టికర్త అయిన జీవం గల దేవుని రాజ్యంలో మనం ఉండాలని మనం బ్రతకాలి. ఆ రోజు మరి బెత్లెహేములో నయోమి తెలుసు అనుకుంటా అందరు, నయోమి గ్రంథంలో. సో నయోమి ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు, అమ్మ కోడళ్ళు ఎక్కడికి వెళ్తారు? కోడలు అమ్మ మీ ఇంటికి మీరు వెళ్ళిపోరంటే అప్పుడు నయోమి ఏమంటుందంటే, మరి రూత్ ఏమంటుందంటే, అత్తమ్మా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, అందు నుంచి ఒక ఏమన్నంటే భక్తుడు, నీ వెంట నేను వస్తానమ్మా, నేను నిన్ను వదిలిపోనే మాయమ్మ, నీ వెంట నేను వస్తానమ్మా, నేను నిన్ను వదిలిపోనే మాయమ్మ, అయ్యో నీ వెంట నేను వస్తానమ్మా, నేను నిన్ను వదిలిపోనే మాయమ్మ. నిన్ను వదిలిపోనే మాయమ్మ, నీ ప్రజలే నా ప్రజలే అత్తమ్మ, నిన్ను వదిలిపోనే మాయమ్మ. ఆ రోజు చాలా మంది ఈ రోజుల్లో అత్తమ్మ అంటే కోడలికి పడుతుంది. అసలు మొగుడు చచ్చిపోయిండు, యంగ్లో ఉంది, కానీ అత్తమ్మ గురించి ఆమె చూపిన ప్రేమ గురించి వచ్చిందంటే, ఈ రోజుల్లో మనుషులు దేవుని ప్రేమను ఎరగక, దేవుని ప్రేమను రుచి చూడక ఈ లోకంలో ఉంటున్నారు. ఒక్కసారి మనం ఆలోచించుకోలే. ఆ రోజు రూతు నయోమి గురించి వచ్చి ఎంత ఆశీర్వదించబడ్డదో. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా మన దేవుడు సృష్టికర్త అయినా, జీవము గల దేవుడు, ఏమిచ్చినా ఏమి ఇయ్యకపోయినా, ఏమున్నా ఏం లేకపోయినా మనం ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. ఏ క్షణమైనా ఏ గడి అయినా ఏ దినమైనా ఎంత రాత్రి అయినా యేసయ్యా 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 నీ పని చేయుట అనునిత్యం నాకు నేర్పుమయ్యా, యేసయ్యా నీ పని చేయుట అనునిత్యం నాకు నేర్పుమయ్యా. మా ఊళ్ళో 5 కోట్లు పెట్టి చర్చి పెట్టారు. వాళ్ళని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. యాదగిరిగుట్టలో పెద్ద చర్చి ఉందంటే 5 కోట్లు. మా అమ్మ కూడా అక్కడికి వెళ్తుంది. సో వాళ్ళు అప్పట్లో పాట పాడేవారు. ఆ పాట మీద నేను కైగట్టి ఒక పాట, ఒక క్షణం పాడతా. అయ్యో సృష్టికర్త అయిన దేవుణ్ణి మరచి ఓయమ్మలారా, సృష్టికర్త అయిన దేవుణ్ణి మరచి ఓయమ్మలారా, దేవుల్లో ఉంటే, దేవుల్లో జీవిస్తే ప్రతిరోజు సంతోషమే, ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి క్షణం. అందు గురించి అంటున్నాడు భక్తుడు,
సాతానుడు ఎదురొచ్చినా సర్వలోకమంతా ఏకమైనా సాతానుడు ఎదురొచ్చినా సర్వలోకమంతా ఏకమైనా